ఇక్కడ దైవజనుడితోటి ప్రభు అంటున్నాడు, నాయనా వర్షం కురవదు కదా, నువ్వు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి కూర్చో, అక్కడ ఒక గృహ ఉంది, ఆ గృహలో నువ్వు ఉండు, విశ్రాంతి తీసుకో, నీకు టైంకి నేను భోజనం పంపిస్తానని ఎవరికి ఆజ్ఞాపించాడు తెలుసండి? కాకులకు ఆజ్ఞాపించాడు. కాకోలములు వాటికి ఆజ్ఞాపించాడు. ఏంటి? మాంసము, రొట్టె. కాకి ఏమిష్టం? కాకి ఏమిష్టం చెప్పండి? మాంసం ముక్క తింటే దొరికితే వదులుతుందా? చాలా దొంగదండి ఇది. ఏం చేస్తుంది? మాట వేసుకు చూస్తుందండి, మాట వేసుకు చూస్తుంది. మనం తప్పుకున్నామా, పిల్లోడు చేతిలో ఉన్న రొట్టెని ఏం చేస్తుందండి? మనం ఆదమరుపులో కూర్చున్నామా, కంచంలో ఉన్నది పట్టుకెళ్ళిపోద్ది. ఇప్పుడు మీరు అందరూ ఇళ్లలో తింటారు కానీ తెలియదండి. పూర్వం ఎక్కువ మంది ఏంటి, పొలాల్లో భోజనం చేసేవారు, ఆకులు అన్నం పెట్టుకుని తింటూ ఉంటే కాకి అక్కడే చూస్తూ ఉండి తీడు వెతికిలేస్తూ ఉండేవాడు. కాకి కదండి, అది ఏం చేస్తుంది? అటు ఇటు చూసి లటుక్కుని మాంసం మొక్క కట్టుకుని చెట్టు ఎక్కేస్తుంది. ఇదేం చేస్తాడంటే మొక్క తర్వాత తిందామని ఊడుపు కలుపుకుంటూ ఉంటాడు. గమనిస్తున్నారా ప్రియమైనటువంటి వాళ్ళరా? ఇక్కడ మనం చూస్తున్నట్టు కాకి ఎటువంటిదండి? ఏమండి, నమ్మకం అయిందా, నమ్మకం కాందా? నమ్మకం లేని దానికి దేవుడు ఏం అప్పచెప్పాడు చెప్పండి? నమ్మకం లేని దానికి ఏం అప్పచెప్పాడు? నమ్మకమైన పని అప్పచెప్పాడు. నమ్మకం లేని శిష్యుడు ఒకడు ఉన్నాడండి, దొంగోడాడు. యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు దొంగోడాడు. ఆడి పేరేంటి? ఇస్కరియోతు యోధా. చెప్పండి అందరూ. ఆడు ఎవరండి? దొంగోడండి. ఆడి చేతికి ఏమి ఇచ్చాడండి? డబ్బు సంచి ఇచ్చాడు. ఎవరైనా ఒకవేళ ఒక 100 రూపాయలు కానుకేశారనుకోండి, అందులో 10 జేబులో పెట్టుకునేవాడు. ఒక 5,000 కానుకేశారనుకోండి, అందులో 500 తీసుకు జేబులో పెట్టుకునేవాడు. వీరికి అలవాటు ఉందని ప్రభుకి తెలుసు, కానీ ఆడి చేతికి ఏమప్పు చెప్పాడండి? డబ్బు అప్పు చెప్పాడు. ఇక్కడ కాకి ఏమప్పు చెప్పాడు? నా సేవకుడు ఉన్నాడు, కేరీతు వాగు దగ్గర ఉన్నాడు, అక్కడ గృహలో ఉన్నాడు, ఆడికెళ్ళి నువ్వు పొద్దున సాయంత్రం మాంసం ముక్క రొట్టె అమ్మని చెప్పాడు. అది కాసు కూర్చుని ఎప్పుడు రాజుగారి ఇంట్లో వంట అవుతుందో చూసి వంట అవగానే అక్కడి నుంచి మాంసము రొట్టె పట్టుకెళ్ళి దైవజనుడికి ఇచ్చింది. ఇలా కొన్ని రోజులు గడిచేటప్పటికి ఏమైందో తెలుసండి, ఆ ఏట్లో ఉన్న నీళ్ళు ఏమైపోయినాయి? అయిపోవచ్చినాయి. అప్పుడు దైవజనుడితో దేవుడు మాట్లాడాడు, నాయనా నిన్ను పోషించడానికి, నీకు ఆహారమును అందించడానికి ఒక విధవరాలు నేను సిద్ధపరిచాను. ఒక విధవరాలతో నేను మాట్లాడాను. ఏమని మాట్లాడానంటే, నా దాసునికి నువ్వు చోటిమ్మని చెప్పాను. ఏమని? నా దాసునికి చోటిమ్మని చెప్పాను. కనుక నువ్వు లేచి సారేపతను ఊరికి వెళ్ళు. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా ఉండండి. నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళమన్నాడు? సారేపతను ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలిని నీకోసం నేను సిద్ధపరిచాను. దైవజనుడు లేచి సారేపతను ఊరికి బయలుదేరాడండి. బయలుదేరి ఊరు బయటకు వచ్చేటప్పటికి, ఊరు పొలిమేరలోకి వచ్చేటప్పటికి ఒక విధవరాలు వచ్చి అక్కడ చెట్ల కింద ఏమి ఆరుతుందటండి? పుల్లలు ఆరుతుందట. ఏమారుతుంది? పుల్లలు ఆరుతుందటండి. పొలంలో ఆరుతున్నటువంటి ఆ యొక్క విధవరాలని చూసి అన్నాడట, అమ్మా నేను చాలా దప్పికొని ఉన్నాను, నాకు కొంచెం నీళ్ళు ఇమ్మని అడిగాడట. ఏమడిగాడు? నేను దప్పికతో ఉన్నాను కానీ నీళ్ళు ఇమ్మన్నప్పుడు ఆమె పనిని అక్కడ విడిచిపెట్టేసి నీళ్లు తేవడానికి వెళ్ళదు. వెళుతున్న ఆమెను పిలిచి, అమ్మా నాకు ఆకలి వేస్తుంది, తినడానికి ఏమైనా ఉందా నీ దగ్గర అని అడిగాడు. అప్పుడు ఆ యొక్క విధవరాలు అంటున్నారు, అయ్యా నా దగ్గర ఒక పిడికెడు పిండి, ఎంతండి? ఒక పిడికెడు పిండి, ఒక కొంచెం నూనె. కొంచెము పిండి అంటే పిడికెడు పిండి, కొంచెం నూనె తప్ప నా ఇంట్లో ఏమీ లేదు. నా ఇంట్లో అంతా అయిపోయింది. ఇక నా ఇంట్లో ఏముందండి? ఒక ముద్ద పిండి, ఒక కొంచెం తైలం, కొంచెం నూనె ఉంది, అది తప్ప మరేమి నా ఇంట్లో లేదయ్యా అన్నాడు. అప్పుడు దైవజనుడైనటువంటి ఏలియా గారు ఆ స్త్రీతో అంటున్నాడు,
ఆమె నా దగ్గర కొంచెం ఒక పిడికెడి పిండి కొంచెం నూనె ఉంది, నేను త్వరగా కట్టెలు ఏరుకెళ్ళి 2 అప్పాలు కాల్చుకొని ఒకటి నా కొడుకు ఇచ్చి ఒకటి నేను తిని చచ్చిపోతాను. ఇంకేం లేదు మా దగ్గర, ఆహారం లేదు. ఆ 2 అప్పాలు వేసేటప్పటికి ఆ పిండి అయిపోద్ది, ఆ నూనె కూడా అయిపోద్ది, అది తినేస్తాం, ఈ పూట గడిచిపోద్ది. రేపటికి ఇంకా మా దగ్గర ఏమీ లేదు, రేపో ఎల్లుండో ఇంకొక రోజు మేమేమైపోతాం, చచ్చిపోతాం. ఆహారం లేకపోతే ఎన్నో రోజులు మనం ఏమవలేమండి, బ్రతకలేము. కనుక ఆ తల్లి అలా చెప్పినప్పుడు దైవజనుడు ఆమెతో అంటున్నాడు, నువ్వు వెళ్ళి మొదట ఒక చిన్న అప్పము కాల్చి చిన్న రొట్టేసి ఆ రొట్టె నాకు తీసుకురా. ఆమె దైవజనుని మాటకు లోబడి ఏం చేసిందని, దైవజనుని మాటకు లోబడి ఆ కట్టెలు అట్టుకుని ఆమె ఇంటికి బయలుదేరుతున్న ఆమెతో దైవజనుడు అంటాడు, అమ్మా భూమి మీద ఇప్పుడప్పుడే వర్షం కురవదు, భూమి మీద ఇప్పుడప్పుడే పంటలు పండవు, పంటలు పండడానికి వర్షం కురవడానికి ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉంది. కనుక ఈ 3.5 సంవత్సరాలు నీ యొక్క తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు. దేవుడు నీ ఇంటిని ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్త్రీ, ఆ విధవరాలు దైవజనునికి మాటకు లోబడి దైవజనునికి ఆమె ఏమిచ్చిందండి, చోటిచ్చింది, దైవజనునికి ఆతిథ్యం ఇచ్చింది, దైవజనుని యొక్క దాహము తీర్చింది. మిమ్మల్ని చేర్చుకుని ఎవడైనా గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే వాడు ఫలాన్ని పోగొట్టుకోడు. మిమ్మల్ని చేర్చుకుని ఎవరైనా దైవజనునికి ఆతిథ్యం ఇస్తే దాని ఫలం వాడు పోగొట్టుకోడు. దైవజనునికి ఆతిథ్యం ఇవ్వటం అది గొప్ప ఆశీర్వాదం అండి. ఇచ్చి చూడండి మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకు ఆతిథ్యం ఇస్తే తిరిగి మనకు ఆతిథ్యం ఇస్తారు, కానీ దైవజనుడికి ఆతిథ్యం ఇస్తే దేవుడు మన ఇంటిని, మన పిల్లలను, మన కుటుంబాన్ని ఏం చేస్తాడండి, ఆయన ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. అందరూ గట్టిగా చెప్పాలి, స్వరమెత్తి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఇక్కడ చూస్తున్నట్లయితే మరి రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పం ఒక్కటైనా లేదు. మేము చావక ముందు నేను నా ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని కొన్ని పొలలు ఏరుటకు వచ్చి తినను. దేవునికి స్తోత్రం. దైవజనుని ఎదుట ఆమె ఏం చెప్తుందండి, దైవజనుని ఎదుట దైవజనుడికి ఏం చెప్తుంది చెప్పండి అమ్మా. దైవజనునికి నిజం చెప్తుందండి. ఏం చెప్తుంది? మీలో ఎంతమంది దేవుని సేవకు నిజం చెప్తున్నారండి? ఎంతమంది దేవుని సేవకునికి నిజం చెప్తున్నారు చెప్పండి. దేవుని సేవకునికి నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే దేవునితో నువ్వేం చెప్తున్నావు? దైవజనునికి నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే దేవునికి నువ్వేం చెప్తున్నావు? దైవజనునితో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే ఎవరితో మాట్లాడుతున్నట్టు అండి? దేవునితో మాట్లాడుతున్నట్టు. దైవజనుడు అంటే సామాన్యమైనటువంటి వాడు కాదు, సామాన్యంగా మీరు ఎంచుకుంటారు. దైవజనుడు అంటే మీకును దేవునికి మధ్య ప్రతినిధి, వారధి. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ఉపవాసం ఉండి మీరు గంటల ప్రార్థన చేస్తే మీ ప్రార్థన దేవుడు వింటాడేమో చూడండి. మీ ప్రార్థన దేవుడు వింటాడేమో చూడండి. మీ కొరకు దైవజనుడు ప్రార్థన చేస్తే అప్పుడు దైవజనుడి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడని వింటాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకోసం దైవజనుడే చేయాలి ప్రార్థన. ఎందుకంటే దైవజనుని
దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు ఈ భూమిలో భూలోకములో మనుషులలో నుండి దేవుడు తన సేవకుని ఏం చేసుకున్నాడు? ప్రత్యేకపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతిష్ఠించుకున్నాడు. ఎందుకో తెలుసా? తన ప్రజల కొరకు ప్రార్థించడానికి, తన ప్రజల కొరకు మొరపెట్టడానికి, తన ప్రజల కొరకు ప్రసవేదన చెందడానికి, తన ప్రజల కొరకు కన్నీరు కార్చడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అర్పణ దైవజనునికి ఇవ్వకోకుండా నేను ఏదో చేసేస్తున్నానంటే నీ అర్పణ దేవుడు అంగీకరించడు. అర్పణ ఎవరికి ఇవ్వాలి? చెప్పండి గట్టిగా, మొకమాట పాడకండి. బైబిల్లో ఉన్న మాట అండి. కొందరు ఏం చేస్తారంటే ఆ అర్పణ దైవజనుడికి ఇస్తే తినేస్తాడేమో, నేను ఖర్చు పెట్టేస్తాను అనుకుంటాడు. ఏం ఖర్చు పెడతాను? నీ అర్పణ దైవజనుడు అనుభవిస్తేనే నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ అర్పణ దైవజనుడి చేతిలో పడితే తప్ప నీ అర్పణకు ఏముండదండి? విలువ ఉండదు. నీ దశమ భాగానికి విలువ ఎప్పుడంటే దైవజనుడి చేతిలో పడ్డప్పుడే. నీ ప్రథమ ఫలానికి విలువ ఎప్పుడంటే దైవజనుడి చేతిలో పడ్డప్పుడే. మన ఒక ఆవిడ అంటుంది, దశమ భాగం ఉందండి, చర్చిలో ఏదైనా పని ఉంటే చెప్పండి చేయిస్తాను. చర్చిలో పని చేస్తాగా దశమ భాగంతో చర్చిలో పని చేయించమన్నాడు ఆయన. చెప్పండి అమ్మా. మొన్న ఒక ఆవిడ అంటుంది, ఏదైనా గిన్నె కావాలితో కొంటానని నా దగ్గర 4,000 ఉన్నాయండి అన్న. ఎక్కడి అమ్మా అన్నాను. జీతంలో తీసినాయి అన్నాను. అర్థమవుతుంది? అర్థం అవట్లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సహోదరి దుబాయ్లో ఉందండి, చాలా కష్టపడదు. దశమ భాగం కాకుండా దేవుడికి కొంత కానుకిచ్చేది. ఎన్నిసార్లు వెళ్ళినా సరే అప్పులే కానీ ఏముండేవి కాదు. కానీ ఎవరి మాట పని చేసిందో ఆవిడ పని చేసింది. ఆ మాట దేవునికి దశమ భాగం ఇవ్వటం ప్రారంభించింది. అక్కడ నుండి సంవత్సరానికి ఒకసారి 25,000 పంపించింది, ఒకసారి 50,000 పంపించింది, ఒకసారి ₹1,00,000 పంపించింది. దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించి వారు జీవితంలో ఉన్నటువంటి కీడును దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుభవించవలసిన కష్టాన్ని, బాధను వారు అనుభవించుకోకుండా దేవుడు వారికి ఉపశ్రమను కలుగు చేశాడు. అర్థమవుతుందో అర్థం అవ్వట్లేదండి. నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే నీ దశమ భాగం ఎవరి చేతిలో ఉండాలి? దైవజనుని చేతి, అనగా దేవుని చేతిలోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మాత్రమే నీ అర్పణకు ఏమవుతుందండి? విలువ ఉంటుంది. గమనిస్తున్నారు ప్రియమైనటువంటి వారు? ఇక్కడ మనం చూస్తుంటే మరి ఆ విధవరాలు దైవజనుడికి ఏమిచ్చిందండి? చోటు ఇచ్చింది, స్థలం ఇచ్చిందండి. ఎంతకాలం ఇచ్చింది తెలుసండి? 3.5 సంవత్సరాలు. పనిలోకి వెళ్ళలేదు, భూమిని దున్నలేదు, గింజలు పండించలేదు, పిండి చేయలేదు. కానీ తొట్టులో పిండంతా ఊడ్చేసి అప్పం కాల్చేస్తుంటే మరలా తొట్టులోకి ఏమొచ్చేస్తుందండి? పిండి వచ్చేస్తుంది. నూనె అంతా పోసేసి అట్లు కాల్చేస్తుంటే మరలా నూనె వచ్చేస్తుంది. ఇవాళ అయిపోతుంది, రేపటికి మళ్ళీ సిద్ధపడిపోతుంది, రేపు అయిపోతుంది, ఎల్లుండి సిద్ధ. ఇలాగ ఎంతకాలం అండి? దేవుడు భూమి మీద వర్షము కురిపించి పంట పండించి ఆ పంట ఇంటికి వచ్చి మరలా ఆహారంగా మారే వరకు కూడా ఆ ఇంట్లో ఆ తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, ఆ బుడ్డిలో ఉన్న నూనె. దేవుడు ఆ ఇంటిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆ ఇంటిలో ఎవరికి చోటు ఇచ్చిందండి? కొంతమంది దైవజనుడు ఇంటికి వస్తున్నాడు అంటే ఇప్పుడు వచ్చాడు బాబు అనుకో. దైవజనుడు నీ ఇంటికి వస్తే నువ్వు దైవజనుని ఏం చేయాలి? సాదరంగా ఆహ్వానించాలి. యేసయ్య యాయూరు ఇంటికి వెళ్ళినప్పుడు యాయూరు సాదరంగా యేసయ్య ఇంట్లోకి ఆహ్వానించాడు. మరణము జీవముగా మారిపోయిందండి. సారేపతను ఊరిలో ఆ విధవరాలు దైవజనుని సాదరంగా తన ఇంట్లోకి ఆహ్వానించింది కనుక ఆ ఇంట్లో కరువు అనేది లేకుండా చేశాడండి. ఆ ఇంట్లో దరిద్రం అనేది లేకుండా చేశాడు. ఆ ఇంట్లో కొరత అనేది లేకుండా తీర్చాడు. ఆ ఇంట్లో ఉన్న కొరతలన్నీ దేవుడు తీర్చాడు. నమ్ముచున్న వారు గట్టిగా తప్పలు కొట్టి దేవుడు మహిమపడతాం. గట్టిగా కొట్టాలి తప్పట్లు. గట్టిగా నీ ఇంట్లో దరిద్రం పోవాలంటే, నీ ఇల్లు ఆశీర్వదింపబడాలంటే యేసయ్యకు నువ్వు స్థలం ఇవ్వాలి, యేసయ్యకు నువ్వు చోటు ఇవ్వాలి. యేసయ్యకు నువ్వు చోటిస్తే నీ పరిస్థితులు మారిపోతాయి. యేసయ్యకు చోటిస్తే నీ దరిద్రం పోతుంది. యేసయ్యకు చోటిస్తే మరణము జీవముగా మార్చబడిపోతుందండి.
ఈ తల్లి దైవజనునికి చోటిచ్చిందండి. దైవజనునికి చోటిచ్చింది. తద్వారా ఆమె ఇంట్లో దరిద్రం అంతా కూడా ఏమైపోయిందండి, పోయిందండి. చూడండి, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము, మరి 17వ అధ్యాయము 13వ వచనం చదవండి. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లాను, భయపడొద్దమ్మా, నువ్వు భయపడొద్దువా, పోయి నీవు చెప్పినట్టు చెయ్యి, నువ్వు నేనేదైతే చెప్తాను అది చెయ్యమా. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట వేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. ఎప్పుడైనా మొదటిది పట్టుకెళ్ళి సేవకునికి ఇచ్చారా మీరు? అమ్మా, మీ ఇంట్లో ఏదైనా మొదటి పట్టుకెళ్ళి మీరు సేవకునికి ఇచ్చారా? ఈ అలవాటు మీకుందా? దైవజనుడు చెప్తున్నాడు. దైవజనుడి మాట అంటే దేవుని మాట. ఆ ఇంట్లో ఏముందండి? కరువు ఉంది. ఆ ఇంట్లో ఆశీర్వాదం లేదు. ఆ ఇంట్లో లోటు ఉన్నాయి. ఆ ఇంట్లో సమస్యలు ఉన్నాయి. అయితే ఈ సమస్యలు పోవాలంటే దైవజనుడు ఆమెతో చెప్తున్నా, అమ్మా నువ్వు పోయి నేను చెప్పినట్టు చేయి. ఎలాగంటే నువ్వు అప్పము కాలుస్తావు కదా, మొదట ఒక చిన్న అప్పము కాల్చి నా దగ్గరికి తీసుకురా. అలా నువ్వు తీసుకుని వస్తే నీ తొట్టిలో పిండి తక్కువ అదు, నీ బుడ్డిలో నూనె అయిపోదండి. ఆ మాట చెప్తున్నాడు. చూడండి, తర్వాత వచ్చిన చదువు. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దామండి. గట్టిగా దెబ్బలు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు ద గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో కూడా ఒక గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు మీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యం జరిగించాలంటే ప్రభువుకి మీరేమివ్వాలి? ప్రభువుకి మీరేమివ్వాలి? స్థలం ఇవ్వాలి, చోటు ఇవ్వాలి. ఇక్కడ ఈ విధవరాలు చోటిచ్చింది కనుక దేవుని యొక్క ఆశీర్వాదం ఎలాగుందంటే 3.5 సంవత్సరాలు వర్షం కురవదమ్మా. ఈ 3.5 సంవత్సరాలు కూడా నీ తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, నీ బుడ్డిలో ఉన్న నీనే అయిపోదు అని దేవుడు దైవజనుని ద్వారా ఆ ఇంటిని ఏం చేశాడండి? ఎవరు ఆశీర్వదించాడు? దైవజనుడు ఆశీర్వదించాడు. దేవుడు సరాసరి మిమ్మల్ని ఆశీర్వదించడండి. ఎవరి ద్వారా ఆశీర్వదిస్తాడు? నేను చాలాసార్లు మీకు ఈ విషయం చెప్పాను. మీరు ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన దేవుడు వినాలంటే మీ పక్షముగా దైవజనుడు ఏం చేయాలి? దైవజనుడు ప్రార్థన చేయాలి. అందుకే మీ పరిస్థితి దైవజనుడికి మీరు ఏం చేయాలి? వివరించి చెప్పాలి. ఏం చేయాలి? వివరించి చెప్పాలి. ఎక్కడైనా మీ పరిస్థితిని దాచుకోవచ్చండి, కానీ దైవజనుడి దగ్గర మీ పరిస్థితిని దాచుకున్నారంటే దేవుని దగ్గర దాచుకున్నట్టు. దైవజనునికి చెప్పుకోకుండా మీ రోగం తగ్గాలని మీరు ప్రార్థన చేశారనుకో, రోగం తగ్గదండి. కొందరు రోగం చెప్పడానికి ఏమవుతారండి? సిగ్గుపడతారండి. ఏమవుతారు? సిగ్గుపడిపోతారండి రోగం చెప్పడానికి. దైవజనునికి చెప్పాలి. దైవజనుడు అంటే దైవ సమానుడు. దేవునికి స్తోత్రం. ఆ ఆధిక్యత దేవుడు దైవజనునికి ఇచ్చాడు. కనుక దైవజనుడు మామూలు వ్యక్తి అని మీరు అనుకోవద్దండి. ఒక ప్రతిష్ఠింపబడిన వ్యక్తి. వాడు నీ కొడుకే కావచ్చు, నీ భర్తే కావచ్చు, నీ తండ్రే కావచ్చు. దైవజనుడిలాగా నువ్వు చూస్తేనే నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రియమైనటువంటి వారు, ఇక్కడ దైవజనునికి ఆమె చోటిచ్చింది కనుక ఆ ఇల్లు ఏమైందండి? ఆశీర్వదింపు. ఆ కరువు దినాల్లో ఆ ఇంట్లో ఏముందండి? కరువు దినాలు ఆ ఇంట్లో ఏముంది? సమృద్ధి ఉంది. ఆ దినాలు ఏ దినాలండి? కరువు దినాలు. సమృద్ధి ఉంది, తక్కువ కాలేదండి. దేవుడు ఆ ఇంటిని దేవుడు పోషించాడు. కారణం ఏంటంటే దైవజనునికి ఆ ఇంట్లో ఏమైందండి? స్థలం ఇచ్చింది. ఒకసారి ఏం జరిగిందంటే భక్తుడైన దావీదు దేవుని మందస్సాన్ని
రాజనగరం తీసుకురావాలని ఒక ఆలోచన చేసి బలాఢ్యులైనటువంటి సైనికులు సంగీత నాదములతోటి అలరించి సంగీత విద్వాంసులను చక్కగా గాత్రం కలిగిన గాయకులను వీళ్ళందరినీ తీసుకువెళ్ళి దేవుని మందసాన్ని ఆయన ఎక్కడ తీసుకురావాలనుకున్నాడు తెలుసండి, రాజనగరం తీసుకురావాలని ప్రయత్నం చేశాడు. దానికోసం కొత్త ఎద్దుల బండిని ఒకటి చేయించాడు. ఏ బండి? దేవుడు ఇంత తేటగా నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు పక్కవారితో ఎలా మాట్లాడగలుగుతున్నావు అంటే నీ దృష్టి ఎవరి మీద లేదు, నీలో ఎవరికి చోటు లేదు, దేవునికి చోటు లేదు. దైవ కార్యం అలా జరుగుతుంది. దేవునికి నువ్వు చోటిస్తేనే దేవుని కార్యం నీ జీవితంలో జరుగుతుంది. కొందరు అంటూ ఉంటారు, నేను బాగా ఉంటున్నానండి ఒక 3 నెలలు, ఆ తర్వాత బొత్తిగా బస్టుండి అయిపోతున్నానండి. నువ్వెవరికి చోటు ఇవ్వట్లేదు, ఎవరికి నువ్వు చోటు ఇవ్వట్లేదు, ఎవరికి నువ్వు స్థలం ఇవ్వట్లేదు. దేవునికి నువ్వు స్థలమే. ఏ దరిద్రము నీ దరిదాపులకు రాదండి, ఏ పాడు ఆలోచన నీకు రాదండి. ఎప్పుడైతే ఆయనకి మనం చోటివ్వమో, ఆయన మన గుమ్మం వెలుపులు ఉంటాడో, లోకములో ఉన్న సకల దరిద్రాలన్నీ మన ఇంట్లోకి వచ్చేస్తాయండి. యేసయ్య గుమ్మం వెలుపులు ఉంటే దరిద్రాలన్నీ వచ్చేస్తాయి. యేసయ్య లోపలికి వస్తే దరిద్రాలన్నీ కూడా ఏమైపోతాయి, బయటికి వెళ్ళిపోతాయి. సకల దరిద్రాలు, సకల శోధనలు, సకల సమస్యలు కూడా బయటికి. ఇక్కడ మహారాజు అయిన దావీదటండి దేవుని మందస్సాన్ని చాలా ఘనంగా తీసుకురావాలని మందస్సం కోసం ఏం చేశాడు తెలుసండి, ఒక కొత్త ఎద్దుల బండిని చేయించాడట. అప్పటి వరకు కట్టనటువంటి ఎద్దులనటండి ఆ బండికి కట్టాడట. అంటే అప్పటి వరకు వాటి భుజాల మీదకి ఏమి రాలేదండి, కాడి రాలేదండి. మొదటగా ఈ బండినే లాగుతున్నాయి. అలాంటి ఎద్దులను ఆ బండికి కట్టి ఆ బండి మీద మందస్సు ఉంచి మందస్సాన్ని గొప్ప ఊరేగింపుగా పాటలు పాడుతూ, డప్పులు వాయిస్తూ, పిల్లలు గ్రోవులు ఊదుతూ, సితారాలు చేత పట్టుకొని ఘనంగా మందస్సాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేశారు. అయితే మందస్సాన్ని ఎలా తీసుకురావాలి? యాజకులు మోయాలండి మందస్సు. ఏవి పడితే మోయడానికి లేదండి, ఎవరు పడితే వాళ్ళు తీసుకురావడానికి లేదండి. యాజకుడు మాత్రమే ఆ మందసాన్ని ఏం చేయాలి, భుజముల మీద పెట్టుకుని మోసుకుని తీసుకురావాలని. దేవుని సన్నిధిలో యాజకత్వం అనేది యాజకుడు మాత్రమే చేయాలి. యాజకుడు చేసే పనులు ఇంకోటి ఏలెట్టాడు అనుకోండి ఏమవుతుందో తెలుసండి, ఒకటి చెయ్యడితే ఆ చెయ్యి ఏమైపోయిందండి, ఎండిపోయింది. యాజకుడు పనులు ఒకటి చెయ్యెట్టాడండి, చెయ్యి ఏమైపోయింది, ఎండిపోయిందండి. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు చూస్తా ఉంటాడండి. ప్రతి పాపికి కూడా దేవుడు టైం ఇస్తాడు. దేవునికి విరోధమైన పని చేయటం ఏంటండి, పాపం. పాపం పరిపక్వం చెందేదాకా దేవుడు టైం ఇస్తాడు. ఆయన అన్నాడు, ప్రతి దానికి కూడా ఏముందండి, పుట్టడానికి సమయం ఉంది, చచ్చిపోవడానికి కూడా సమయం ఉంది. దేవుడు కరుణించడానికి సమయం ఉంది, ఉగ్రత చూపడానికి కూడా. కనుక ప్రతి విశ్వాసి యోచించవలసింది ఏంటంటే, దేవుని మాటకు నేను లోబడుతున్నానా లేదా, దైవ చిత్తానుసారమైన మనస్సు నేను కలిగి ఉన్నానా లేదా అని ప్రతి ఒక్క విశ్వాసి కూడా యోచించవలసినటువంటి విషయం అండి ఇది. ఇక్కడ మనం చూస్తుంటే దావీదు మహారాజు మందస్సాన్ని బండి మీద తీసుకొస్తుంటే ఎద్దుకటండి కాలు జారిందట. ఏం జారింది? ఎద్దుకి కాలు జారిందట. ఏం జారింది చెప్పండి, ఎందుకు కాలు జారింది? ఏమండి, చాలామంది ఎలా ఉన్నాయంటే వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళు భక్తిలో ఉంటే ఇంకొకళ్ళు భక్తికి దూరంగా ఉంటారు. భార్యకి విశ్వాసం ఉందనుకోండి, భర్తకే ఉండట్లేదు. భర్తకి విశ్వాసం ఉంటే ఏమవుతుంది, భార్య చెప్పడానికి ఏమన్నా మేము దేవుడిని నమ్ముకుని పెట్టలేమంటాం, కానీ ఒకరికి ఏముంటుంది,
బండి సజావుగా వెళ్ళాలంటే రెండు ఎలా ఉండాలండి? కుటుంబం సజావుగా సాగాలంటే ఏముండాలి? ఇద్దరు ఒకే మాదిరిగా ఉండాలి. పెళ్లిలో ప్రమాణం చేస్తాం ఏమని? మేము మనుషులం ఇద్దరం కానీ మేమిద్దరం కానీ ఏమని? మా మనసు ఒకటే. కష్టములైనా, వ్యాధులైనా, బాధలైనా, భక్తులైనా, విశ్వాసములైనా నేను నీకు తోడుగా ఉంటాను. అంతేనమ్మా? ఏమండి, భక్తి విషయం వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారు? ఒకళ్ళు ఎదరికి వెళ్తుంటే ఒకళ్ళు ఏం చేస్తున్నారు? ఒకళ్ళు ముందుకి ఒకళ్ళు వెనక్కి, ఒకళ్ళు ముందుకి ఒకళ్ళు వెనక్కి. ఇలా ఉన్నదనుకోండి ఏమవుతుంది? కాడిని ఏం చేస్తారు తెలుసండి? ఏమండి, బండికి కాడిని తాడేసి కడతారు. ఒకళ్ళు వెనక్కి ముందుకి ఒకళ్ళు వెనక్కి ముందుకు లాగితే ఏమవుతుంది? తాడేమైపోద్దండి? చెప్పండి. ఒక ఎత్తు వెనక్కి ఒక ఎత్తు ముందుకి, ఒక ఎత్తు వెనక్కి ఒక ఎత్తు ముందుకు ఉందనుకోండి, తాడేమవుతుంది? రాపి 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 ఏమైపోద్ది? తెగిపోద్దండి. తెగిపోద్ది కాబట్టి బండి ఏమైపోద్ది? బాల్తా పడిపోద్ది. ఇక్కడ బండి ఏమవుతుందటండి? ఆ బండిని లాగుతున్నటువంటి ఎత్తుకి కాలు జారేటప్పటికట మందస్సం అటండి పడిపోబోతుందట. ఏమవుతుంది? మందస్సం పడిపోబోతుందట. పడిపోయే మందసాన్ని ఉజ్జియా ఏం చేశాడట? చేత్తో అలా పట్టుకోవాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? పట్టుకున్నాడా? ఏమండి, చేయి జాపాడటండి. ఏం చేద్దామని? మందస్సము పడిపోకుండా పట్టుకుందామని. వెంటనే దేవుని యొక్క ఉగ్రత వచ్చేసి అక్కడ ఏమైపోయాడండి? చచ్చిపోయాడు. నాయన ఉజ్జియా ఎందుకు చనిపోయాడనంటే, మందస్సాన్ని ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు. మందస్సం అనగా దేవుని సన్నిధి, మందస్సం అనగా దేవుడు, మందస్సం అనగా దేవుని సంఘము. దాన్ని ఎవరు పడితే వాళ్ళు టచ్ చేయడానికి వీల్లేదండి.